ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎట్లా వస్తున్నారు అరెస్ట్ కూడా? అరెస్ట్ ఎవరు అరెస్ట్ చేశారు? కార్యకర్తలందరూ అరెస్ట్ చేశారు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు. రేవంత్ రెడ్డి గారికి మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ట్రిప్ పోతా ఉన్నారు. ఆయన కావాల్సిందల్లా డిస్ట్రాక్షన్. ఇప్పుడు మేము మళ్ళీ రేపటి నుంచి రైతు భరోసాల గురించి అడుగుతా ఉన్నాము, ప్రశ్నలు అడుగుతామని చెప్పి డిస్ట్రాక్షన్ కోసం అరెస్టులు, ఈ ఇంట్రాగేషన్లు ఇవన్నీ కూడాను. గవర్నమెంట్కి ఇంకొక పని చేస్తా ఉందంటే సంవత్సరం గడిచింది. సంవత్సరం తర్వాత కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే కేవలం పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు డిస్ట్రాక్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకొక పని లేదు ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు ఈ అరెస్టులు కూడా అందుకు కేవలం డిస్ట్రాక్షన్. ఆబ్వియస్లీ కార్యకర్తలు వస్తారు, దీనిలో పెద్ద అలజడేం లేదు. సో తప్పకుండా కేవలం మళ్ళీ చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారి డిస్ట్రాక్షన్ పాలిటిక్స్. ఏసీబీ మళ్ళీ ఈ రోజు ఈడీ ఎట్లా వస్తున్నారు? మొత్తం చెప్పాను కదా, డిస్ట్రాక్షన్. ఏమన్నా ప్రభుత్వానికి పని ఉంటే పని చేసేవాళ్ళు, ప్రభుత్వానికి పని చేతగాక బాధాకరం ఏంటంటే దాంట్లో సీనియర్ కేబినెట్ మంత్రులు, సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఇవాళ తలబట్టుకొని కూర్చున్నారు. ఇవాళ ఈ ప్రభుత్వం చేస్తున్న పనులకి వాళ్ళ సొంత కేబినెట్ కూడా ఒప్పుకోవట్లేదు ఈ పనులకి. సో 100% ఇవన్నీ కూడా 4 రోజుల్లో ప్రజలే తిరగబడతారు ఈ ప్రభుత్వం మీద. ఇవన్నీ కూడా ఫాల్తూ కేసులు, ఇవన్నీ కూడా మీకు తెలిసి ఆల్రెడీ. అదే ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఢిల్లీలో చట్టం ముందు అందరూ సమానమే, తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎంత బాగా చెప్పారు ఆయన. మరి ఆయన బ్యాగుతో లైవ్ గా మీ అందరు కెమెరాలకు చిక్కిన ముఖ్యమంత్రి ఆయన. మరి ఆయన ఫస్ట్ లోపలికి వెళ్ళాలి కదా. మరి ఎవరికైనా చట్టం ఒకటే కదా. ఆయన లైవ్ గా బ్యాగ్ పట్టుకొని మై ఆహు అనుకుంటూ చెప్పేసి లైవ్ గా దొరికాడు కదా. సో చట్టం ఎవరికైనా అతీతం కాదు. సో ఫస్ట్ గా వారు మ్యాచ్ ఫిక్సింగ్ ఏదైతే బీజేపీతో చేసుకున్నారో ఆ మ్యాచ్ ఫిక్సింగ్ పక్కన పెడితే తప్పకుండా ఫస్ట్ జైలుకు పోవాల్సింది వారే. వారు లైవ్ గా నిందితుడిగా దొరికారు వాళ్ళు. అసలు ఇవన్నీ కూడా ఫాల్స్ కేసులు. అదేమో దొరికాడు కదా, అందరు కెమెరాలో చూసిన కేసు. సో అందుకొరకే వారు చెప్పిన వాక్యాలు వారికే పర్ఫెక్ట్ గా వాళ్ళకే వర్తిస్తాయి, వారికి కూడా. ఖచ్చితంగా ఇదైతే కేవలం ఫాల్స్ కేసు ఏదైతే రేవంత్ రెడ్డి డైవర్ట్ పాలిటిక్స్ తోనే ఇదంతా చేస్తున్నారు. కేవలం 6 గ్యారెంటీలు లేకపోతే హామీలకు సంబంధించి అమలు చేయడం చేతగాకనే ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా ఏదైతే ఈ ఫార్ములా కేసుకు సంబంధించి కేటీఆర్ కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. కేసుకు సంబంధించి ఆధారాలు వాళ్ళ దగ్గర ఏం లేవు. చాలా ట్రాన్స్పరెంట్ గా నిధులైతే మళ్లించడం జరిగింది. దానికి సంబంధించి ఎలాంటి ఫేక్ జరిగినట్టు ఆధారాలు లేకపోవడంతో ఖచ్చితంగా కేటీఆర్ కూడా త్వరలోనే బయటకు వస్తాడు. చట్టంపై మాకు నమ్మకం ఉందని చెప్పేసి ఎమ్మెల్యే సంజయ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో సురేష్, పల్లవి టీవీ, ఈడీ ఆఫీస్ నుంచి.